హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ స్వీట్ బూందీ అండి. ఈ స్వీట్ బూందీ చేయడానికి ఏమేం కావాలి, ప్రాసెస్ ఏంటి అన్నది చూసేస్తాం రండి. స్వీట్ బూందీ చేయడానికి కోసం నేను ఇక్కడ 2 కప్స్ శనగపిండి తీసుకున్నానండి. నేను తీసుకున్న కప్పు కొలత వచ్చి 250 గ్రామ్స్. అయితే ఇప్పుడు 500 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నా. ఈ పిండిలో ఒక చిటికెలంత ఉప్పు, అలానే వంట సోడా వచ్చి ఒక చిటికె వేస్తున్నానండి. వేసి ఇప్పుడు మనం నీళ్ళు వేసి లంప్స్ లేకుండా ఇది కలుపుకోవాలి. మనం తీసి పెట్టుకున్న ఉప్పు అలానే వంట సోడా ఇవి రెండుని శనగపిండిలో వేసి మంచిగా కలుపుకోండి. మనం వేసిన ఉప్పు అలానే వంట సోడా అన్ని చోట వచ్చినట్టు కలుపుకున్న తర్వాత మనం వాటర్ వేసి కలపాలండి. మీకు బూందీ ఇంకా స్మూత్గా రావాలని అనుకున్నారంటే మీరు వంట సోడా, ఉప్పు, శనగపిండి మూడుని జల్లెడకి పట్టేసి కూడా తీసుకోవచ్చు. మీకు ఇంకా సాఫ్ట్ వస్తుంది. ఇలా మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలండి. లంప్స్ అన్నది ఉండకూడదు. అలానే మనం కలుపుకున్న పిండి అనేది చాలా గట్టిగా ఇడ్లీకి కలుపుతున్నట్టు ఉండకూడదు, పల్చగా దోశకి కలుపుతున్నట్టు కూడా ఉండకూడదండి. రెండుకు మధ్యలో మనకు ఉండాలి. చూడండి, ఇక్కడ ఈ వీడియోలో ఉన్నట్టు మీరు కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. 5 మినిట్స్ తర్వాత పిండిని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనకు పిండి అనేది బూందీలు వేయడానికి రెడీ అయిపోయిందండి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీరు ఇలా ఒక గరిటెతో మనం తీసుకున్న పిండిని కొద్దిగా పోసి బూందీలు చేసుకోవడమే అండి. చూడండి, ఈ విధానంగా మీరు మనం తీసి పెట్టుకున్న అన్ని పిండిని ఇలా గరిటెలో వేసి బూందీలు చేసి తీసుకోవాలండి. ఇక్కడ మనం స్వీట్ బూందీ చేస్తున్నాం కాబట్టి మనం ఫ్రై చేస్తున్న ఈ బూందీ అన్నది 80% కుక్ అవుతే చాలండి. ఇలా మనం ఫ్రై చేస్తున్న ఈ బూందీని సెపరేట్గా ఒక బౌల్కు పెట్టేయండి. అయితే వేడి అన్నది తగ్గకుండా ఉండాలండి, అలా చూసుకోండి. ఇలా మనం తీసుకున్న అన్ని పిండిని బూందీలు వేసి ఇక్కడ ఒక బౌల్కు నేను మార్చి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం పాకం చేయాలి. దానికోసం అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని పొయ్యి మీద పెట్టి దాంట్లో 2 కప్స్ షుగర్ తీసుకున్నానండి. ఏ కప్లో మన పిండి కొలత తీసుకున్నామో సేమ్ కప్లో 2 కప్స్ తీసుకున్నా. ఇప్పుడు హాఫ్ కప్పే నీళ్ళు పోస్తున్నా. కావాలంటే మీరు 1 కప్పు నీళ్ళని పోయొచ్చు. కానీ ఇక్కడ మనం చేస్తున్న స్వీట్ బూందీ అన్నది మనకు షాప్స్లో దొరుకుతున్నట్టు బూందీ బయట వైట్ కలర్ ఆ షుగర్ పాకం లేయర్ అనేది కనిపించాలండి. అందుకే ఇక్కడ వాటర్ని తక్కువ వేస్తున్నాం. అలానే మనం వాటర్ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ రావాలి. షుగర్ పాకం అన్నది ఒక స్ట్రింగ్ అన్నది రావాలి. అప్పుడు వరకు మనం ఈ షుగర్ పాకంని మంచిగా కలుపుతూ తీసుకురావాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టు మీరు ఈ షుగర్ పాకంని వేలులో ఇలా చేస్తున్నప్పుడు ఒక స్ట్రింగ్ అన్నది రావాలి. ఇలా వచ్చిందంటే మనకు పాకం అన్నది రెడీ అయిపోయింది. మనకు పాకం అన్నది రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన వెంటనే పొయ్యిని ఆఫ్ చేసేసి హాఫ్ నిమ్మకాయ జ్యూస్ని ఈ పాకంలో పిండేయండి. ఇలా నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి. ఇప్పుడు పాకం అన్నది వేడిగా ఉంది. ఈ వేడి మీదే మనం బూందీని దీంట్లో వేయాలండి. వేసి కలుపుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ వేసి బాగా కలిపేసానండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న బూందీని ఈ షుగర్ పాకంలో వేయండి. వేసి మీరు కంటిన్యూస్గా కలపాలి. మనం చేసిన బూందీలో అన్ని చోట ఈ షుగర్ పాకం అన్నది వస్తున్నట్టు కలపాలండి. ఫస్ట్ మనకు కలుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి. ఎప్పుడు బూందీ అనేది ఈ షుగర్ పాకంని పీల్చుకుంటుందో అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఒక్కసారి అన్ని చోట వచ్చినట్టు కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగండి. ఇలా 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ కలుపుకోండి. ఇలా ఈ ప్రాసెస్ని ఒక 4 టైమ్స్ అయినా మనం చేయాలండి. 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మనం ఇలా 4 టైమ్స్ చేస్తున్నప్పుడు ఈ బూందీ అనేది పాకంని మంచిగా పీల్చుకుంటుంది. సేమ్ టైంలో మనకు బూందీ అనేది చల్లారిన తర్వాత
విడివిడిగా వచ్చేస్తుంది. మనకు షుగర్ పాకం అన్నది ఆ బూందీ బయట కూడా బాగా కనిపిస్తుంది. చూడండి, నేను ఇక్కడ సెకండ్ టైం చేస్తున్నప్పుడే నాకు ఆ వైట్ కలర్ అనేది కనిపిస్తుంది. ఇంకా నేను 2 సార్లు చేసి తీస్తున్నప్పుడు నాకు బూందీ పర్ఫెక్ట్ సెట్ అయిపోతుందండి. ఇలా నేను 4 టైమ్స్ చేసిన తర్వాత తీసి చూసారంటే బూందీ సూపర్గా వచ్చిందంటే ఇప్పుడు మనకు ఈ బూందీ అనేది చల్లారిపోయింది. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే బూందీలు ఎక్కడైనా ఒకటి అదుకొని ఉంటే మీరు చేయి పెట్టేసి ఒక్కసారి వీడియోలో చూపించినట్టు మీరు చేసేసారంటే బూందీ అనేది విడివిడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు స్వీట్ బూందీ అనేది రెడీ అయిపోయింది. ఈ స్వీట్ బూందీలో యాడ్ చేసుకోవడానికి కోసం మనం ఇప్పుడు గీలో ఒక చిన్న ఫ్రై చేసుకోవాలి. అది ఏంటి అనేది చూసిస్తాం రండి. పొయ్యి మీద ఒక చిన్న కడాయి పెట్టి దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. మనం నెయ్యి అనేది వేడి అయిన తర్వాత నేను ఇక్కడ 10 జీడిపప్పుని 1-2గా బ్రేక్ చేసి పెట్టుకున్నానండి. అవి వేసి ఎర్రగా వేపుకోవాలి. దీంతోపాటు ఇక్కడ క్లౌస్ వచ్చి ఒక 4 తీసుకున్నానండి. అది కూడా ఆయిల్ వేసి వేపుకోవాలి. మనం క్లౌస్ వేసి వేపుతున్నప్పుడు అది పాప్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇక్కడ వీడియోలో ఒకటి పాప్ అయి బయటికి వచ్చింది. ఫ్రై అయిన తర్వాత వేడిగా ఉన్న నెయ్యితో సగా మనం బూందీకి వేసేయాలండి. ఇలా బూందీకి వేసిన తర్వాత మంచిగా కలిపేయండి. ఇలా కలిపేసి మనం సర్వింగ్ బౌల్కు తీసుకున్నామంటే ఇంట్లోనే చాలా సింపుల్గా స్వీట్ బూందీ అనేది రెడీ అయిపోయిందండి. మనం బూందీలు చేస్తున్నప్పుడు వంట సోడా అనేది ఖచ్చితంగా వేయాలండి. అప్పుడే మనకు బూందీలు రౌండ్గా వస్తుంది, సేమ్ టైం మనకు సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇది ఒక టిప్ అన్నమాట. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లోనే మనకు స్వీట్ బూందీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు భలే ఇష్టపడతారండి. మీకు ఈ స్వీట్ బూందీ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.